చికెన్ ఊరగాయ కోసం ఇలా పీసుల్ని మెత్తని పీసులు తీసుకోండి. వాటిని 2 సార్లుగా వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక పెనం తీసుకోండి. కట్ చేసుకున్న చికెన్ ముక్కలను వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని వాటిలోంచి వాటర్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇలా వాటర్ మొత్తం వచ్చిన తర్వాత స్ట్రైనర్లో వేసి వాటర్ మొత్తం వంచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పెనంని మళ్ళీ స్టవ్ పైన పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత చికెన్ పీసులని ఇందులో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మిగిలిన మసాలాలన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న చికెన్ పిక్కలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ముక్కలు మునిగేంత వరకు ఆయిల్ వేసుకుంటే ఎక్కువ రోజుల వరకు పాడైపోకుండా ఉంటుంది. లాస్ట్లో మిరియాల పొడి అలాగే కొంచెం 2 రెబ్బల కరివేపాకు 2 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సరిపోకపోతే సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకొని స్టోర్ చేసుకోండి. పూర్తి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.